మీ యొక్క దశమాధిపతి గురించి మీ కెరియర్ పీక్స్లో ఉంటుంది అని ఎలా చెప్పచ్చు? కెరియర్ అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ కెరియర్కి డోకా ఉండదు, వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అని వాళ్ళు చదువుకుంటున్న రోజులు వాళ్ళు పుట్టినప్పుడే చెప్పేసి వాళ్ళ కెరియర్ బాగుంటుంది అని. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ యొక్క దశమాధిపతి గురించి మీ కెరియర్ పీక్స్లో ఉంటుంది అని ఎలా చెప్పచ్చు? కెరియర్ అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ కెరియర్కి డోకా ఉండదు, వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అని వాళ్ళు చదువుకుంటున్న రోజులు వాళ్ళు పుట్టినప్పుడే చెప్పేసి వాళ్ళ కెరియర్ బాగుంటుంది అని. నేనైతే 6వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి జాతకాలు చూస్తానండి. 6వ సంవత్సరం లోపు జాతకాలు చూడండి. నేను బేసిక్గా చిన్నపిల్లలకు చూడను, పుట్టిన పిల్లలకి నేను చూసి నక్షత్రం శాంతి ఎవరో చేయించాలో అక్కడి వరకే చెప్తాను తప్పితే జాతకం ఏమి చెప్పను అనమాట. ఈ 6వ సంవత్సరం తర్వాత ఏదైతే జాతకాలు చూస్తూ ఉంటారో 10వ సంవత్సరం 11వ సంవత్సరం చెప్పించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఆసక్తి ఉంటూ ఉంటుంది కొంతమందికి. లేదా 10th అయిన తర్వాత ఏ గ్రూప్లో పంపించాలి ఏమిటి ఇలాంటి సందేహాలన్నీ ఉంటూ ఉంటాయి. అవి చెప్తున్నప్పుడు ఈ 10th లాని బట్టి వాళ్ళ కెరియర్ ఎంత పీక్స్లో ఉంటుంది అని చెప్పేస్తాం మేము. జ్యోతిష్యులు ఎవరైనా అంతే చెప్తారు. ఎలా చెప్పచ్చు? ఇది ఒక కంటెంట్, ఇలాంటివి చాలా ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ద కంటెంట్. ఇలా లేదు కదా అయ్యో మీకు లేదా అని అనేసుకోవద్దు. సరే, ఏమిటి అంటే కనుక ఎప్పుడు కూడా మీ 10th లాట్ ఫస్ట్ పాయింట్ ఉచ్చలో ఉండడం చాలా మంచిది. మీ 10th లాట్ ఉచ్చలో ఉన్నాడు, చాలా చాలా మంచిది. మీ యొక్క దశమాధిపతి పంచమ భాగ్యాల్లో ఉన్నారు, చాలా చాలా మంచిది. మీ యొక్క దశమాధిపతి గురువుచే చూడబడుతున్నారు, చాలా చాలా మంచిది. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఉచ్చులో ఉండడము, పంచమ భాగ్యాల్లో ఉండడము, ఇది బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఇప్పుడు మీ దశమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూడండి. దశమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూడండి. దశమాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఉచ్చులో ఉన్న ఆయన పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న అంతే అదృష్టం పడుతుందా జాతకుడికి? చాలా అదృష్టం అండి. ఈ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి ఎవరికైతే పంచమ భాగ్యాల్లో ఉండడం జరుగుతుందో లేదా ఉచ్చులో ఉండడం జరుగుతుందో వాళ్ళకు కూడా కెరియర్ పీక్స్లో ఉంటుంది అని చెప్పచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. సరే, ఇక్కడ దశమాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి దశమాధిపతి గురించి మాట్లాడుకున్నప్పుడు కెరియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు బుధుడి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంకొక పాయింట్, ఇందాక ఇది దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి ఒక పాయింట్, ఇది రెండో పాయింట్. మీ యొక్క దశమాధిపతి బుధుడిచే చూడబడుతుంటే, మీ యొక్క దశమాధిపతి బుధుడిచే చూడబడుతుంటే వాళ్ళకు కూడా కెరియర్ చాలా అదృష్టవంతమైన కెరియర్ కలుగుతుంది. జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది కెరియర్. బుధుడు చూడాలి దశమాధిపతిని. సరే, దశమాధిపతి యొక్క రాశ్యాధిపతిని బుధుడు చూస్తున్నా అంతే అదృష్టం కలుగుతుంది. మీ దశమాధిపతిని చూడట్లేదు కదా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతిని చూస్తున్నారో చూసుకోండి బుధుడు, అది కూడా చాలా మంచిది, చాలా అదృష్టాన్ని కలగజేస్తుంది జాతకుడికి. ఇక్కడ మనం రెండు తీసుకుంటున్నామండి, దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి. గమనించుకోవాలి, ఈ రెండిట్లో ఏదైనా సరే పంచమ భాగ్యాల్లో ఉన్నా ఉచ్చులో ఉన్నా బుధుడిచే చూడబడుతున్న ఆ జాతకుడు అదృష్టవంతుడు. సరే, ఇప్పుడు మీ యొక్క దశమాధిపతి ఈ బుధుడు ఉచ్చబట్టే రాశి ఏంటో చూసుకోండి, కన్యా రాశి. ఆ కన్యా రాశిలో ఉన్న దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి ఆ కన్యా రాశిలో ఉన్న మీకు అంతే యోగం పడుతుంది అని చెప్పచ్చు. దశమాధిపతి కన్యా రాశిలో ఉన్న, దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి కన్యా రాశిలో ఉన్న మీకు అంతే అదృష్టం కలుగుతుంది, మీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక్కడ వెంటనే సందేహం వస్తుంది, అయ్యా మరి మనం మిథున రాశి ఏం చెప్పుకోమా అని చెప్పి. తీసుకోండి, సెకండ్ పాయింట్. మీ యొక్క దశమాధిపతి మిథున రాశిలో ఉన్న, దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి మిథున రాశిలో ఉన్న అంతే అదృష్టం ఉంటుంది.
ఇక్కడ మీ దశమాధిపతి లేదా మీ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి కన్యారాశిలో ఉన్నప్పుడు ఆ కన్యారాశిలో బుధుడు ఉన్న, ఇక్కడ బుధుడిచే చూడబడ్డం కాదు, ఆ కన్యారాశిలో బుధుడు ఉన్న దశమాధిపతితో కానీ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతితో కానీ బుధుడు కలిసి ఉన్న, మిథునంలో కూడా అంతే, దశమాధిపతితో కానీ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతితో కానీ బుధుడు కలిసి ఉన్న మీ యొక్క కెరియర్ పీక్స్లో ఉంటుంది అని చెప్పచ్చు. మీకు వెంటనే సందేహం వస్తుంది, అయ్యా మా దశమాధిపతే బుధుడు మరి ఎలాగా? మీ దశమాధిపతే బుధుడైనప్పుడు ఆయన స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, అంటే బుధుడు అయ్యాడు అనుకోండి ఆయన కన్యలో కానీ మిథునంలో కానీ ఉండాలి. ఎందుకంటే కన్య ఆయన స్వక్షేత్రము, మూల త్రికోణ స్థానము, ఉచ్చస్థితి. ఆ కన్యా రాశిలో ఇచ్చే బుధుడు మంచి ఫలితాలు ఇంక ఏ రాశిలోనే ఇవ్వడు. తర్వాత మిథున రాశి, బుధుడు కాకుండా దశమాధిపతి ఎవరైతే అవుతారో వాళ్ళకి ఇప్పుడు ఈ నెక్స్ట్ కంటెంట్ అంతా కూడా వర్తిస్తుంది. మిథునంలో ఉండడము, కన్యలో ఉండడం, బుధుడు కూడా ఉంటాడు 5, బుధుడితో కలిసి ఉండడం, బుధుడిచే చూడబడ్డము. మరి దశమాధిపతి బుధుడైనప్పుడు బుధుడు చూసుకోడిగా, బుధుడితో కలిసి ఉండడుగా, అప్పుడు ఆయనకు మాత్రం మిథున కన్య రాశుల్లో ఉండాలి అని చెప్తాం. మిగతా గ్రహాలన్నీ కూడా బుధుడిచే చూడబడాలి, మిథున కన్య రాశుల్లో ఉండాలి, కామన్. ఇవన్నీ కూడా వస్తాయి. బుధుడిచే చూడబడ్డం చాలా మంచిది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి. ఇప్పుడు బుధుడే దశమాధిపతి అయ్యాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతిని తీసుకుంటాం. అప్పుడు బుధుడిచే చూడబడ్డము, బుధుడితో కలిసి ఉండడము అవుతుంది కదా. దశమాధిపతి బుధుడు అయ్యాడండి, మరి దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి వేరే అయి ఉండొచ్చు కదా. దశమాధిపతి బుధుడయ్యి దశమంలోనే ఉన్నాడు అనుకుందాం. అంటే ఉదాహరణకి మీకు కన్యారాశిలో బుధుడు ఉన్నాడు, అది 10th హౌస్ అయింది అనుకుందాం కన్యారాశి. అప్పుడు 10th లార్డ్ ఎవరు? బుధుడే. అప్పుడు 10th హౌస్ 10th లార్డు కూడా బుధుడే అయ్యాడు. అప్పుడు ఆయన మిథునంలో కానీ కన్యలో కానీ ఉండాలి, అంతకుమించి ఇంకేం చేయలేం. అది కాకుండా బుధుడు కాకుండా మిగతా గ్రహాలకి మాత్రం చాలా పారామీటర్స్ ఉన్నాయి. అది మీరు ఒక్కటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, క్లియర్. మీ యొక్క దశమాధిపతి ఎవరు, ఆయన బుధుడిచే చూడబడ్డము, మిథున కన్య రాశుల్లో ఉన్నప్పుడు బుధుడితో కలిసి ఉండడము, ఇలాగ. తర్వాత అంటే దశమాధిపతికి మంచిది, అక్కడ కూడా బుధుడు చూస్తూ ఉండడం చాలా మంచిది. మరి కన్యారాశిలో ఉన్నప్పుడు మేనం నుంచి చూస్తాడు కదండి బుధుడు, నీచం పడతాడు కదా బుధుడు. అంటే అక్కడ బుధుడు గురించి మాట్లాడలేదు కదా, దశమాధిపతి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అదొకటి. తర్వాత పాయింట్, దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి. ఇక్కడ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి కీలక పాత్రను పోషిస్తాడండి. ఆయన బుధుడితో కలిసి ఉన్నా, బుధుడిచే చూడబడుతున్నా, ఆయన స్వక్షేత్రాల్లో ఈ దశమాధిపతి యొక్క రాశ్యాధిపతి ఉన్నా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. వీళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. తెలివితేటలు, అతి తెలివితేటలు రెండు ఉంటాయండి ఇక్కడ. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మంచి మార్గాన్ని ఎంచుకుంటారు కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి. ఆ కెరీర్ ఏదైనా అవ్వచ్చు, జాతక చక్రాన్ని బట్టి చెప్తాం అది, కానీ కెరియర్ చాలా పీక్స్లో ఉంటుందని చెప్తాం. క్లియర్ అయిందండి. వీళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ ఒక గుర్తింపు ఉంటుంది. వీళ్ళు ఒకరి కింద ఆధారపడకుండా ఓనుగా కూడా సంపాదన మొదలు పెడతారని చెప్పచ్చు. వీళ్ళకి ఒకరి కింద పనిచేయడం ఎక్కువ ఇష్టం ఉండదు. అవసరం కోసం చేస్తారు అంతే, డబ్బులు కావాలి, ఒక ఎక్స్పీరియన్స్ కావాలని చేస్తారు అంతే. కానీ వీళ్ళు ఒక ఖచ్చితంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ వ్యక్తులు. ఇదే అసలు విషయాన్ని చెప్పాలనుకున్నది. చూడు, కొంతమంది జీవితకాలము కూడా ఒకరి కింద పనిచేస్తూనే ఉంటారు, ఎప్పుడో ఒకరి కింద పనిచేస్తూనే ఉంటారు. లైఫ్ లాంగ్ గడుస్తుంది కదా, మనకి సేఫ్ జోన్లో ఉన్నాం కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు అలా కాదు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక డబ్బు అవసరం కోసం చేస్తారు. తప్పేం కదా అది, అంతే కదా. కానీ వీళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళకి డబ్బు ముట్టిన తర్వాత వాళ్ళకి ఏం చెడు చేయరు, వీళ్ళు సైడ్కి వచ్చేస్తారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తారు ఈ జాతకులు. 10 మందికి ఉపాధి కల్పించడం ఎంత అసలు డేరింగో చూడండి, చిన్న విషయం కాదు కదా. అది మంచి పని, ఒక డేరింగ్ డెసిషన్ కూడా. 10 మందికి 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే మరి ఇతను పెట్టిన సంస్థ వల్లే వెళ్తాయి. మరి సంస్థ పెట్టాలంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కాంపిటీషన్లో వేరే వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు కూడా.
తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు కూడా. వీళ్ళు అలాగే నిలబడి ఆ సామ్రాజ్యాన్ని నిలబెడతారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు అని చెప్పొచ్చు ఈ జాతకులు. అర్థమైందండి. ఇక ఎవరికైతే ఈ 10th లార్డ్ దశమాధిపతి నీచం పట్టిన, శత్రుక్షేత్రాల్లో ఉన్న, తర్వాత ఆయన అస్తంగత్వమైన, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న, లేదు దశమాధిపతి యొక్క రాస్యాధిపతి నీచం పట్టిన, ఆయన అస్తంగత్వమైన, శత్రుక్షేత్రాల్లో ఉన్న, అంటే నెగిటివ్గా ఉండడం అంటాం మనం. ఈ 10th లార్డ్ కానీ 10th లార్డ్ యొక్క రాస్యాధిపతి కానీ ఏమైనా నెగిటివ్గా ఉన్నట్లయితే జాతకులకు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, కెరియర్లో ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడడానికి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా దక్షిణామూర్తి వారిని పూజిస్తూ ఉండాలండి. ఎలా పూజించాలి దక్షిణామూర్తి వారిని అంటే కనుక, ఒక దక్షిణామూర్తి ఫోటో తీసుకోండి, ఇంట్లోనే చేసుకోండి. దక్షిణామూర్తి ఫోటో తీసుకొని ప్రతి గురువారం కూడా పసుపు రంగు పూలమాలను దక్షిణామూర్తి ఫోటోకి వేసి, నేతితో ఒక దీపారాధన వెలిగించి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. పసుపు రంగు తీపి ప్రసాదాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుని అది నైవేద్యంగా పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. బయట వ్యక్తులకు ఇవ్వకండి ఆ ప్రసాదం. ఇలా ప్రతి గురువారము చెయ్యాలి. ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక, ఒక 21 గురువారాలు చెయ్యండి. మీ కెరియర్కి సంబంధించిన నెగిటివిటీలు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.